హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హైప్ పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడుంటావా పార్ట్ 17. చెల్లి వైపు చూపు నిలిపిన అతనికి కళ్ళు ఆర్పి దేవు చిరునవ్వు ఇవ్వడంతో ఇషాంత్ చుట్టూ చేతులు బిగించి సారీ రా అని ఎమోషనల్గా అంటాడు. గెట్టింగ్ లేట్ రా అని అంజలికి కిస్ ఇచ్చి దేవికి ఒక చూపు విసిరి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇషాన్. అదేంటి మీ తమ్ముడు అలా వెళ్ళిపోతున్నాడు బావగారు? బావగారా, నన్నేనా? అయోమయంగా అడుగుతాడు శ్రీధర్. మిమ్మల్ని అండి. ఏంటమ్మా? ఆహా, మీతో కాదు, మీ తమ్ముడితోనే తేల్చుకుంటాను. మా పేరెంట్స్తో మాట్లాడి త్వరగా ముహూర్తాలు ఫిక్స్ చేసుకోండి. అంజుతో కలిసి జీవా కార్లో ఇషాన్ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. దేవ్ వాడితో కలిసి ఉండగలను అనుకుంటున్నావు నువ్వు? డౌట్ పడకు జీవా, ఆ మూడీని నార్మల్గా మార్చాలంటే నా అల్లరితోనే అవుతుంది. అండ్ నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? మమ్మీ మన ఇంటికి వచ్చారు, ఎవరు వాళ్ళు? నా మమ్మీ డాడీ. అంటే నాకు నువ్వు డాడీలానా? ఎస్ బేబీ, తాతయ్య అమ్మమ్మ అవుతారు. వావ్, డాడీ ఈజ్ టూ బ్యాడ్. తాతయ్య ఉన్నారని కూడా చెప్పలేదు నాకు. డాడీ చాలా మంచివాడు బేబీ. మనం ఎవరికైతే ఐ హేట్ చెప్తామో వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అన్నమాట. డాడీ బ్యాడ్ పర్సన్నా? నో, వెరీ గుడ్. వెళ్ళాక ఐ లవ్ యూ చెప్తావా మరి? ఓకే మమ్మీ. వెరీ గుడ్, దిస్ ఈజ్ ఫర్ యూ అని చాక్లెట్ ఇస్తుంది. బాగున్నారే మీరిద్దరూ సొంత తల్లి కూతుర్లా. బట్ రేపు మీకు ఓన్ బేబీ పుడితే దీని మీద లవ్ తగ్గిపోతుందేమో కదా దేవ్. మా బేబీ వచ్చేలోపు దీన్ని నా ప్రాణంలా మార్చేసుకుంటాను జీవా. ఆమెలో అల్లరి ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ, ఎప్పటికప్పుడు ఉన్నతంగా ఆలోచించేలా చేస్తుంటే ఆఫీస్ ముందు కారు ఆపుతాడు జీవా. ఆఫీస్కి వచ్చాడనే మాటే కానీ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక సీట్లో వెనక్కి జారబడతాడు ఇషాన్. కళ్ళు మూస్తే కాసేపటి క్రితం జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటే కళ్ళు తెరిచి తల విదిలిస్తాడు అసహనంగా. ఆ కాసేపటి క్రితం ఏ జరిగిందో చూద్దాం రండి. కాల్ మాట్లాడుతూ బాల్కనీలో బిజీగా ఉన్న ఇషాన్ ఫినిష్ అవ్వడంతో కట్ చేస్తూ వెనక్కి తిరుగుతాడు. అప్పుడే టవల్తో బయటకు వచ్చిన దేవుని చూసి అతని కళ్ళు పెద్దవవుతుంటే నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలనుకున్న మాటలు ఆమె ఒంటి నుండి టవల్ దూరం అవ్వడంతో ఆటోమేటిక్గా మోగబోతుంది అతని నోరు. ప్రకృతిని తలపిస్తున్న ఆమె శరీరంలో ప్రతి అణువు అతని కళ్ళకి కనిపిస్తుంటే కనురెప్ప వేయడం మరిచిన అతను ఇహలోకాన్ని మరుస్తాడు. డోర్ సౌండ్కి తేరుకుంటూ తల విదిల్చుకుని కిందికి వచ్చేస్తాడు ఇషాన్. ఇప్పుడు వెనక్కి వచ్చేయండి. కళ్ళు మూస్తే దేవ రూపమే గుర్తొస్తుంటే హా అని ఇరిటేషన్తో గట్టిగా అరుస్తాడు. ఇంతలో లేడి పిల్లల చెంగున పరిగెత్తి ఇషాన్ ఒడిలో కూర్చుని ఐ లవ్ యూ డాడీ అని చీక్కిసిస్తూ చెప్తుంది అంజలి. ఆ క్షణం అతని మనసులో ఏదో ప్రశాంతత, ఇప్పటి వరకు ఉన్న చిరాకు, కోపం ఆ మాటకి పోవడంతో లవ్ యూ మోర్ బేబీ అని ఫేస్ నిండా ముద్దులు పెడతాడు. ఒరే అన్నయ్య, ఇలా నాకెప్పుడు పెడతాడంటావు? బిక్క ముఖంతో అడుగుతుంది. ఒసే మెంటల్, విసుగ్గా అరిచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు జీవ. పాపం పిచ్చి బిడ్డ, ఎందుకు అరిచాడో ఏంటో అని గొంతు సవరిస్తూ లోపలికి వెళ్తుంది. ఆమెని ఆఫీస్లో చూడటంతోనే ఇషాన్ ఐబ్రో రైజ్ అవుతూ అనుమానంగా చూశాడు దేవ్ వైపు. దేవు మాత్రం అతని చూపులను పట్టించుకోకుండా ఆఫీస్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ చూస్తూ ఇషాన్ గారు కాఫీ కావాలి నాకు అనింది. నేను ఆర్డర్ ఇవ్వాలా అన్నట్టు లుక్ ఇస్తాడు. మీరే ఇవ్వాలి కాబోయే పతి దేవా. కాసేపు సైలెంట్గా ఉండలేవా దేవకి? దేవ్ అని పిలవచ్చుగా, గారంగా అంది. నేను అబ్బాయిలతో మాట్లాడను. అయితే నేను ఇష్యూ అని పిలుస్తాను అని నవ్వాపుకుంటూ చెప్పింది. హౌ డేర్ యూ? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డేర్. చెప్పండి, మీరు దేవ్ అంటారా లేక నేను ఇష్యూ? ఉఫ్, స్టాప్ ఇట్, నేనే పిలుస్తాను. వెరీ గుడ్, కాఫీ ఇస్తే లోపలికి తీసుకురండి, మీతో కొంచెం మాట్లాడాలి అని అంజుతో కలిసి లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది దేవ్. ఆన్ చేయగానే గీతు ఇషాన్ ఫోటో కనిపిస్తుంటే వావ్, క్యూట్నెస్ మొత్తం ఈమె ఫేస్లో కనిపిస్తోందని ఒక్కో ఫొటోస్ చూడటం స్టార్ట్ చేస్తుంది. ఎన్నో మెమరీస్, ప్రతిదాన్ని పెన్ డ్రైవ్లో భద్రంగా దాచుకున్నాడు ఇషాన్. ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతూ ప్రెజెంట్ని మరుస్తున్నాడనే చెప్పాలి. విసురుగా ఆమె చేతిలో నుండి రిమోట్ తీసుకుని కార్టూన్ పెడుతూ ఏం మాట్లాడాలో త్వరగా చెప్పు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అని సిగరెట్ వెలిగిస్తాడు.
నోట్లో సిగరెట్ కిందకి తీసి పడేస్తూ, అది నీకే కాదు మన బేబీకి కూడా ప్రాబ్లంనే తెలుసా అని కోపంగా అంటుంది. వాట్ ద హెల్, రూల్ చేయాలని చూస్తున్నావా అని కోపంగా అరిచాడు. నో ఇషాన్ బాబు, కూల్గా చెప్తున్నా. సిగరెట్ మానకపోతే బేబీని టచ్ కూడా చేయనివ్వను నిన్ను. బెదిరిస్తున్నావు రైట్? ఈ దేవు గురించి పూర్తిగా తెలియదు నీకు అని యాటిట్యూడ్ స్మైల్ ఇస్తుంది అతనికి. ఉఫ్, చేతిలో సిగరెట్ పడేసి కింద పోయే వెహికల్స్ని చూస్తుంటాడు ఇషాన్. నాతో పెళ్ళి ఇష్టమేనా నీకు? గీతూ ప్లేస్లోకి ఎవరిని రానివ్వను ఈ లైఫ్లోకి. అతను అలా అంటాడని తెలుసు కాబట్టి నాకు ఇంకా 4 months స్టడీ ఉంది. నా స్టడీ విషయంలో రిస్ట్రిక్షన్ పెడితే నాకు నచ్చదు. నువ్వే నచ్చినప్పుడు నువ్వేం చేసుకుంటే నాకెందుకు, రెక్లెస్గా అంటాడు. అయితే మీకేం ప్రాబ్లం లేదా? నాకు కొంచెం పీస్ కావాలి నీ నుండి. ఎలానో ఇన్ని రోజులు మాడిపోయిన పెసరట్టు ఫేస్తోనే ఉన్నావుగా మూడి, ఇంకా అలానే ఉంటావా అని ఇన్నోసెంట్గా కళ్ళు ఆర్పుతూ అంటుంది దేవ్. డిస్కస్టింగ్, మీ ఇంట్లో ఎలా వేగుతున్నారో ఏంటో, హెడేక్ క్యాండిడేట్వి నువ్వు, తల నొక్కుంటూ అంటాడు. వాళ్ళేమైనా కూర ముక్కల వేస్తే వేగడానికి? డూ యు నో, నా అల్లరే నాకు అందం. మాట్లాడటం ఆపితే ప్లీజ్ గెట్ అవుట్. మాడిపోయిన చపాతీ ఫేస్ చూడటం నాకు కూడా విసుగు పుట్టిస్తోందని అంజలిని తీసుకుని పిసిపిసలాడుతూ వెళ్ళిపోతుంది ఆమె. వాట్ ద హెల్, ఆమె అన్నది అర్థమయ్యి పెళ్లి విషయంలో తప్పు చేస్తున్నానా అని చైర్లో జారబడుతూ తలపట్టుకుంటాడు ఇషాన్. అతనిని మళ్ళీ డిస్టర్బ్ చేసింది ఆమె రూపం. మొదటిసారి అతని ఆలోచనల్లో గీతూ కాకుండా దేవు నిలిచింది ఆ రోజు మొత్తం. బాబు, మీ పేరెంట్స్ లేరా? మామ్ చనిపోయారు అంకుల్. డాడీ ఎక్కువగా అవుట్ ఆఫ్ సిటీలో ఉంటారు. వల్లి వాసు గారు ఒకరి ఫేసెస్ మరొకరు చూసుకుంటారు వింతగా. మీరేం భయపడకండి బాబాయ్ గారు, దేవుని నా సొంత చెల్లిలో చూసుకుంటాను. తనకి ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. శరణ్యం చూడగానే చాలా మంచిదని వల్లి గారు కనిపించడంతో పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పండి బాబు అన్నారు. శ్రీధర్ కాల్ చేస్తూ పక్కకు వెళ్ళడంతో శరణ్య మాటల్లో పెట్టి తమతో కొత్తదనం పోయేలా చేస్తుంది. పంతులు గారు ఆగండి ఆగండి. ఏంటమ్మా, మీరు ఇంటికైనా వెళ్ళేది? అవును, నేను ఒక పని చెప్తాను, చేస్తారా? సంభావన కూడా భారీగా ఇస్తాను. ఏంటమ్మా పని? అనుమానంగా చూస్తారు దట్ పంతులు గారు. ప్లీజ్ పంతులు గారు, ఎలాగైనా పని చేసి పెట్టండి అని బ్రతిమాలతో అంటుంది దేవు. ఇలా చెప్తే నన్ను తిడతారమ్మా. ఏం కాదు, ఈ టైంలో మీరు ఏం చెప్తే అదే నమ్ముతారు. నేను ఇలాంటివి చెయ్యను తల్లి. నేనెవరో తెలుసా? ఐబ్రో రేస్ చేస్తూ అడుగుతుంది. తెలియదు, నేను ఒక డాక్టర్ని. మీకు హెల్త్ బాగోలేకపోతే అప్పుడు రావాల్సింది నా దగ్గరికే అని ఈవిల్ వాయిస్తో ఉంటుంది. నాకు తెలిసిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్నే. మీకు ఇంకో ఆప్షన్ లేదు తెలుసా? దేవ మాటలకి భయపడుతూ సరేనమ్మా, మీరు చెప్పనట్టే చేస్తానని పరుగున లోపలికి వెళ్తారు ఆయన. కాసేపటి తర్వాత పెళ్లి ముహూర్తం గురించి ఇంట్లో వాళ్ళు చెప్పడంతో 2 జాతకాలు అడుగుతారు ఆయన. వల్లి గారు శరణ్య జాతకాలు ఇవ్వడంతో చాలా లెక్కలు వేసి పంచాంగం చాలాసేపు చూసి వీళ్ళిద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయి. అమ్మాయి అనే ఫీలింగ్ అందరినీ చుట్టుముట్టడంతో కానీ చిన్న దోషం ఉందని ఆఖరిగా బాంబు పేలుస్తారు. ఏ దోషం పంతులు గారు? ఏం లేదు తల్లి, చాలా చిన్నదే. పరిహారం జరిపిస్తే సరిపోతుంది. చెప్పండి, వెంటనే చేయిస్తాం. కష్టం తల్లి, అలా అసలు చేయలేరు మీరు. అయ్యయ్యో, అలా అనకండి పంతులు గారు. మా అమ్మకి ఇలాంటివి చాలా నమ్మకం. మీరు చెప్తే అసలు చేయకుండా ఉండదు కదా అమ్మా అనింది. అవునండి, ఏం చెప్పినా చేస్తాం. ఇద్దరికీ చిన్న దోషం ఉంది. పెళ్ళి అయ్యేంతవరకు అబ్బాయి అమ్మాయి ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండాలి. లేచిన వెంటనే కాబోయే భర్త కాళ్ళకి నమస్కారం చేసి పెళ్ళయ్యాక కృష్ణుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇద్దరు. ఇదేం పరిహారం? అక్కడ అందరి మైండ్స్లో ఒకటే క్వశ్చన్. కోర్స్ తన ఫ్రెండ్ గురించి చందుకు తెలియడంతో కొరకొరలాడుతూ లుక్ ఇస్తుంది ఆమె. ఇదేం పరిహారం స్వామి? అయోమయంగా అడుగుతారు వల్లి గారు. నాకు మాత్రం ఏం తెలుసమ్మా అని మనసులో అనుకుంటూ దేవ్ వైపు చూసి పళ్ళు నూరుకుంటూ, అందుకేనమ్మా నేను పరిహారం చెప్పనన్నాను. అందరి దోషాలు ఒకేలా ఉంటాయా అని విసుగుని దాస్తూ అన్నారు. సరే పంతులు గారు, ఒకే దగ్గర ఉంచుతాం ఇద్దరిని. మీరు పెళ్లికి ముహూర్తం పెట్టండి. ముందే ముహూర్తం చూడటంతో సరిగ్గా 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. లేకపోతే 2 నెలల వరకు ఉండవు. వచ్చే నెల మూఢమాసం.
2 నెలల తర్వాత ముహూర్తం ఓకే చేయండి. దేవ్ కంగారుగా వల్లిగారి వైపు చూస్తూ శరణ్యకి మెసేజ్ టైప్ చేసి పంపిస్తుంది ఫాస్ట్గా. వద్దా ఆంటీ? సడన్గా వినిపిస్తుంది శరణ్య వాయిస్. ఏమైందమ్మా? ఏమైనా సమస్యనా? ఇషాన్స్ 2 months తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు 2 months తర్వాత వెళ్ళడం ఏంటి శరణ్య? నాతో చెప్పాడు శ్రీ. మీరు సైలెంట్గా ఉండండి. కళ్ళతో వార్న్ చేస్తుంది తన భర్తని. 10 daysలో పెళ్ళంటే కష్టం కదమ్మా, ఆలోచిస్తూ అంటారు వాసుదేవ్ గారు. అందరం ఒక్క వర్క్ చేస్తే అయిపోతుందిగా అంకుల్. మంచి ముహూర్తాన్ని ఎందుకు వదులుకోవడం చెప్పండి, అదే ఫిక్స్ చేసేసుకుందాం. వాళ్ళకి మరో ఆప్షన్ కనిపించకపోవడంతో ఇష్టంగానే పెళ్ళికి ఒప్పుకుంటారు ఇద్దరు. కానీ పంతులు గారు, పెళ్ళికి ముందు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం కరెక్ట్ అంటారా? వదలని అనుమానంతో అడుగుతారు వల్లి. ఏం జరిగినా ఆ పైవాడి లీల తల్లి, మనం మార్చలేం. ఉదయాన్నే పెళ్లి కూతురు చేయాలి, రాత్రి 10 గంటలకు పెళ్ళి అని ముహూర్తం రాసి తన సంభావన తీసుకుని బయటకు కదులుతారు. దేవు పరుగును బయటకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడుతూ, క్షమించండి, నాకు వేరే ఆప్షన్ లేదు పంతులు గారు అని గింటిగా అంటుంది. కారణం లేకుండా ఏది జరగదు తల్లి, నేనేం అనుకోలేదులే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మనస్ఫూర్తిగా దీవించారు. వల్లి గారి ఫేస్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే గార్డెన్లోకి తీసుకెళ్ళి, టెన్షన్ పడుతున్నావా అమ్మ నా గురించి అని లో వాయిస్తో అంటుంది. ఆ అబ్బాయి గురించి తెలిసి కూడా ఎలా భయపడకుండా ఉండగలను తల్లి? ట్రస్ట్ మీ అమ్మ, నేను చూసుకుంటాను. నువ్వు డాడీ ప్రశాంతంగా ఉండండి. నీ కూతురు పెదవులపై ఈ స్మైల్ ఎప్పుడూ దూరం కాదు. జాగ్రత్తగా ఉంటావా? ఐ నో మై లిమిట్స్ అమ్మా. ఆ షాపింగ్ లేవో మీరు చూసుకోండి, మిగిలిన పనులు మేము చూసుకుంటాం. డ్రెస్సెస్ జీవాతో పంపిస్తాలే, ఆయనతో షాపింగ్ చేస్తాలే అమ్మా. మరొకసారి కూతురికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పయనమవుతారు. ఎందుకే దేవ్ ఇదంతా? వాడి ప్రేమ చాలా ప్రీషియస్ చందు. ఐ వాంట్ దట్ ఫీల్. అందుకే పెద్ద కష్టం అనిపించట్లేదు. వాడితో ఉండే ప్రతి సెకండ్ చాలా వాల్యుబుల్ తెలుసా? అర్థమవుతోంది. ఇషాన్ పిచ్చి పట్టుకుంది నీకు. ఎందుకో బాగా ఎక్కేశాడు. మరి నేను కూడా వాటిలో నిండిపోవాలి కదా. ఒకే రూమ్ ఇద్దరు. ఇషాన్ రియాక్షన్ తెలుస్తోందా నీకు? నైట్ వాడి హార్ట్పై పడుకున్నానే, ఎంత సెక్యూర్గా ఉందో తెలుసా? ఆ ఫీల్ చెప్తే అర్థం కాదు. మా మధ్య బాండ్ గ్రో అవ్వడానికి నా చిన్న ప్రయత్నం చందు, మిగిలింది నా కన్నయ్య చూసుకుంటాడు. టేక్ కేర్ దేవ్. మరి కాలేజ్? ఎలాగో మ్యారేజ్ కదా, తర్వాత చూద్దాం. సిక్ లీవ్ కంటిన్యూ చేయడమే. ఐ విల్ మేనేజ్. జాగ్రత్తగా ఉండు అని ఫ్రెండ్ని గట్టిగా హత్తుకుని జీవా రావడంతో బ్రీఫ్గా మ్యాటర్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. ఇషాన్ ఇంటికి రాగానే కాఫీ కప్తో అతని ఎదురుగా ప్రత్యక్షమవుతుంది దేవ్. థ్యాంక్స్ వదిన. వదిన కాదమ్మా, కాబోయే భార్యని. నువ్వేంటి ఇక్కడ? ఐబ్రో రైస్ చేస్తూ అడుగుతాడు ఇషాన్. మరేమో దోషం, పరిహారం, ముహూర్తం 3 ముక్కల్లో చెప్పేసి అతని ఎదురుగా సెటిల్ అవుతుంది. పెళ్ళనగానే భారంగా వెనక్కి వెళ్తాడు ఇషాన్. ఇషాన్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతా, నిజం చెప్తారా? అతని నుండి మౌనం. మీరు ఎప్పటి నుండి జిమ్ చేస్తున్నారు? బైసెప్స్ ప్రెస్ చేస్తూ అడుగుతుంది మైమరపుగా. డోంట్ టచ్ మీ. డూ యూ నో వన్ థింగ్, నా షహీ బేబీ కూడా ఇలానే ఉంటాడు తెలుసా? హూ ఇస్ హీ? వియర్డ్ లుక్ ఇస్తాడా ఆమె వైపు. తెలియదా మీకు? కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది. నో. కేర్లెస్ ఆన్సర్ అతని నుండి. ఫాస్ట్గా తన ఫోన్ తెచ్చి ఒక్కో పిక్ చూపిస్తుంది అతనిది. డిస్కస్టింగ్. అండ్ నా రూమ్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వను. గెట్ లాస్ట్. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు ఇష్యూ బాబు. ఇష్యూ ఏంటి? అమ్మాయినా నేను? ఆమె చెంపలు వత్తేస్తూ అరుస్తాడు కోపంగా. షాపింగ్కి పోదామా? నీతో షాపింగ్కి? నెవర్. నిజంగా తీసుకెళ్ళవా? నో. రెక్లెస్గా ఆమెకి లుక్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు.